అందరికీ నమస్కారం. ఈరోజు కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య కారణం మా యువ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు దిగ్విజయంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పర్యటించి భవిష్యత్తులో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టే దానికోసంగా ఆయన చేసినటువంటి పాదయాత్ర దాదాపుగా పూర్తవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటించి స్థానికంగా ఉండేటువంటి ప్రతి ప్రజల యొక్క మనసాక్షిని మనోభావాలని తెలుసుకొని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయబోయేటువంటి తెలుగుదేశం యొక్క అధికారం చేపట్టే దానికోసం ఏ విధంగా అయితే ఆయన ప్రయత్నం చేశారో దానికి సంబంధించి ముగింపు సభని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకు సన్నాహకాలు కోవూరు నియోజకవర్గం నుంచి కూడా చేపట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిచ్చే దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలారెడ్డి దినేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మా మండలం నుంచి వచ్చినటువంటి మిగతా నాయకులందరూ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దినేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇంకోటి మీ అందరికీ తెలుసు, నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేపట్టక ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉండింది, ఈ రోజున యువగలం పాదయాత్ర చేపట్టి ఎన్నో ఆటంకాలు సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆపాలని చూశారు, దాడి చేశారు. మా కార్యకర్తల్ని అక్రమ కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళే దాడులు చేసి మా వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో యువగలం వాలంటీర్స్ వాళ్ళ మీద కేసులు బనాయించారు. ఎన్నో అవరోధాలు సృష్టించారు. జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ గా తెలుసు, యువగలం పాదయాత్ర ప్రజల అభిమానం చూరుకుంటూ ముందుకెళ్తుంది. ప్రజలు అంటే నారా లోకేష్ గారు యువగలం మొదలుపెట్టే ముందు ఒక లీడర్ గా ఉన్నారు. యువగలం మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా ప్రజల లీడర్ గా మారిపోయారు. ముందుగా ఆయన యువగలం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు యువత కోసము, యువత భవిష్యత్తు కోసం ఆయన పాదయాత్ర మొదలుపెట్టారు. కానీ రానున్న రోజుల్లో ఏమైందంటే అన్ని వర్గాల ప్రజలు ఆయనకి ఆదరణ పెరిగిపోయింది. మహిళలు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, దళితులు కానివ్వండి, అలానే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయన పాదయాత్రని స్వాగతం పలుకుతూ అపూర్వ స్వాగతం పలికారు. ఏ నియోజకవర్గం చూడండి బ్రహ్మరథం పట్టారు. రేపు యువగలాన్ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంటూ రేపు 20వ తేదీ ముగింపు సభ పెట్టబోతున్నాము. దీనికి యువగలం నవశకం అని చెప్పి పేరు పెట్టడం జరుగుతుంది. దీంట్లో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొని విశాఖపట్నంలో భోగాపురం మండలంలో పల్లెపల్లిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని హాజరై పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి. మన యువ నాయకుడు ఇంత కష్టాలు పెట్టినా, ఈ ప్రభుత్వం ఇంత కష్టాలు పెట్టినా, ఎన్నో ఆటంకాలు సృష్టించిన వాటిని కూడా కేర్ చేయకుండా సక్సెస్ఫుల్ గా పాదయాత్ర పూర్తి చేస్తున్న మన నారా లోకేష్ గారిని మనం అందరం మద్దతు తెలియాలి. ఈ సభలో నారా చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేయబోతున్నారు. అలానే మన నందమూరి తారక రామారావు, మన నందమూరి బాలకృష్ణ గారు కూడా ఈ సభకు రాబోతున్నారు. అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ సభని సక్సెస్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు జన సైనికులు అందరూ కూడా నేను పిలుపునిస్తున్నాను. మనమందరం కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లి ఈ సభని మనం అందరం కూడా సక్సెస్ చేద్దామని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా మీరందరూ కూడా తరలి వచ్చి మీ మద్దతుని తెలుగుదేశం పార్టీ యువ కిరీటానికి తెలియజేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ అవకాశం కల్పించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.